దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 31వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలోని 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుంటూ ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్యాన్ని మనం చదువుకుందాము. ధ్యాన వాక్యాన్ని రోమా 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. పౌలు గారి యొక్క మంచి సలహా ఇచ్చాడు సంఘాలకి. రోమా సంఘానికి ఇస్తున్నాడు. ఏమని? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యములో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారి కాలంలో యూదులు కొత్త వారిని భోజనానికో లేకుంటే విశ్రాంతికో ఆహ్వానిస్తుండేవారు. ఈ సదాచారాన్ని ప్రభువారి అనుచరులందరూ పాటించాలని పౌలు గారు కోరుకుంటూ హెచ్చరికలు కూడా చేసేవాడు. పౌలు గారు ఎంత సదాచారం అంటే ఇది, కొత్త వారిని భోజనానికి కానీ విశ్రాంతికి కానీ తప్పకుండా ఆతిథ్యం ఇవ్వాలంటాడు పౌలు గారు. అలాగే విశ్వాసులైన భార్య భర్త వారి వారి సామర్థ్యాన్ని బట్టి అవసరతలో ఉన్నవారికి ప్రేమతో వారికి పరిచర్య చేయుట గొప్ప భాగ్యముగా ఎంచుకొనవలెను. ఎందుకంటే ఏదో పిలిచాం కదా అని అట్టహాసమైనటువంటి భోజన పదార్థాలు అక్కర్లా. ఎవరి పిలిచినటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి పిలువబడిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అది ప్రేమతో ఇవ్వాలి. గొణుగుళ్ళు సణుగుళ్ళు ఉండకూడదు. ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకోమంటున్నాడు పౌలు గారు. ఇదే విషయంలో పౌలు గారు కొలస్సీల సంఘానికి కూడా వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనములో ఏముందంటే, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుండని సలహాలు ఇచ్చినట్లు మనము ఇక్కడ చూస్తున్నాము. పరిశుద్ధులకు కానీ ఎవరైనా ఇంకా ఆకలిగా ఉన్నవారికి కానీ ఇలాగ వచ్చిన వాళ్ళకి మనము వారి కడుపు నింపటానికి ప్రయత్నం మనం చెయ్యాలి. వారి ఆకలి మనం తీర్చాలి. పరిశుద్ధులకు కూడా మంచి భోజన పదార్థాలు ఇవ్వాలి. ఎప్పుడు తగినంత వరకే. అది ఏమన్నాడంటే పౌలు గారు, మీరేమి చేసినను అది మనుషులకు కాదు, అది ప్రభువారికి చేసినట్లుగా చేయండి అని సలహా ఇస్తున్నాడు. మనము ఎవరికి ఏ విధంగా సహాయం చేసినా అది ప్రభువుకే చేసినట్టు మనం సంతృప్తి చెందాలి. భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషముతోనూ చిరునవ్వుతోనూ ఆప్యాయతతోనూ ఇష్టపూర్వకంగా సేవ చేయాలి అని పౌలు గారు చెప్తున్నాడు. అది జనరల్గా మనము క్రైస్తవ బిడ్డలము కాబట్టి మనము కూడా ఆ ప్రకారంగానే మనము జరిగించాలి. ఇతరులకు ఆతిథ్యం ఇచ్చు దంపతుల హృదయాలలో అసూయ కానీ, కోపం కానీ, సణుగులు కానీ, ద్వేషం కానీ ఏమాత్రము ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి మనస్సుతో శుద్ధ హృదయముతో
ఆతిథ్యం ఇవ్వాలి. భార్యాభర్తల గృహము ప్రేమతో నిండినట్లుండాలి, నిండినదై ఉండాలి. ప్రేమ సంతోషకరమైన గృహము కావాలనంటే దంపతులు ప్రభు ఎడల భక్తి విశ్వాసము కలిగి నిత్య స్తుతి స్తోత్రములతో ఆయనను ఘనపరుస్తూ ఆరాధించాలి. ప్రభువు నుండి పొందుకుంటున్న ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమను బట్టి యథార్థమైన భక్తితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని కొనియాడుచు మన దగ్గరికి వచ్చిన వారికి ఆతిథ్యము సంపూర్ణ హృదయముతో ఇవ్వాలి. అప్పుడు గృహ యజమానులైన భార్యాభర్తల విశ్వాసము బలపడి కుటుంబమంతయు ఆశీర్వాదాలతో నిండియుండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు తలలు వంచి ప్రార్థన అందరూ కలిసి చేయటం చాలా మంచిది. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలాగా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎవరమైనను తండ్రి పరిశుద్ధుల అవసరాల్లో మేము పాలిభాగస్థులమయ్యే మనస్తత్వం మాకు అనుగ్రహించమని తండ్రి నిన్ను వేడుకొనిచుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, మేము ప్రతి ఒక్కరికి తండ్రి ఆతిథ్యం ఇచ్చుటలో తండ్రి మేము ఏమాత్రము తండ్రి డిఫరెంట్ మైండ్ అనేది లేకుండా ఎల్లప్పుడూ తండ్రి నిన్ను స్తుతించుకొనుచు దేవా, ఈ యొక్క ఆతిథ్యము తండ్రి నీకిచ్చినట్లుగానే దేవా మేము ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.